ప్లీజ్ రేవతి. నోటికొచ్చినట్టు మాట్లాడుకు, ముందు చెయ్యొదులు. నేను చెప్పేది విను రేవతి. వినాల్సిన పని నాకు లేదు. ఏంటి సార్ ఇప్పుడే చిలక గురింకలా ఉన్నారు, అప్పుడే పామంగేసలయ్యారు? ఈవిడ నా లవర్ అండి. నన్ను కథని మరొకరిని పెళ్లి చేసుకోబోతుంది. కుదరదన్నాను. తప్ప? ప్రేమంటారు పెళ్ళంటారు, సమస్య పెద్దదే. ఫోన్ చేసి పిలిస్తే ఫ్రెండ్ గా భావించి వచ్చాను, కానీ నువ్వు ఇలా ఈడియట్లా బిహేవ్ చేస్తావని అనుకోలేదు. నీలాంటి చీప్ మెంటాలిటీ వాడితో ఇక మీదట ఫ్రెండ్షిప్ కూడా చేయను. నా మనసు నిండా నేను చేసుకోబోయేవాడే ఉన్నాడు. నా మనసు మారదు. తూ పోరా. రేవతి, రేవతి, నా కూతురు మీద చేస్తావరా? నా కూతురు మీద చేస్తావు? నిన్ను వదలను. అల్లుడు గారు, అది సారీ మావయ్య గారు, వాసుదే తప్పు లేదు. నేను చేయమంటేనే చేశాడు. సారీ వాసు, మావయ్య గారు ఇలా మధ్యలో వచ్చి నీమే చేసుకుంటారని అనుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్వాలేదు సార్, మీకు వాస్తవం తెలిసింది, నాకు అది చాలు. మీకు తెలియకుండా మీకు టెస్ట్ పెట్టారు, దాంట్లో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. వాస్తవంగా అలా టెస్ట్ చేయడం తప్పే. దాంట్లో నాకు వేరే దురభిప్రాయం ఏం లేదు. టెస్టా? దేనికి? నాకేం అర్థం కావట్లేదే. చెప్తానండి. మీరు ఆ మ్యారేజ్ బ్రోకర్కి డబ్బులు ఇవ్వనని తిట్టి పంపారట కదా, ఆయన వచ్చి వీళ్ళ ప్రేమ విషయం నాకు కంప్లీట్గా కంప్లైంట్ చేశాడు. అబే అదేం లేదు అల్లుడు గారు. భయపడకండి, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం లేదని తేలిపోయింది కదా. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇట్స్ ఓకే. నేను దాన్నేం పెద్ద సీరియస్గా తీసుకోవటం లేదు. ఇట్స్ కామన్ అండ్ సింపుల్. అదే మీ అమ్మాయి మనసులో ఇంకా వాసు ఉండుంటే అందరికీ ఇబ్బంది. అందుకే వాసుని ఏంటని అడిగా. ప్రేమించుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు విడిపోయామన్న నిజం చెప్పాడు. వాసు అలా స్ట్రైట్గా చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అసలు రేవతి మనసులో ఎవరున్నారో తెలుసుకోవడానికే ఇలా చేశా. నౌ ఇట్స్ క్లియర్, రేవతి మనసులో వాసు లేడు. కానీ మావయ్య గారు, ఈ డ్రామాలో సడన్గా ఎంటర్ అయిన క్యారెక్టర్ మీదే. వాసు, నువ్వు వయసులో చిన్నవాడివి, అయినా చాలా తెలివిగలవాడివి, మంచివాడివి. నేనే అనవసరంగా తొందరపడి నేను కొట్టానయ్యా, నన్ను క్షమించు వాసు. పర్వాలేదు సార్, ఏదైనా రేవతి గారి కోసమే కదా. సారీ వాసు, నన్ను క్షమించు. నువ్వు మాట్లాడిందంతా నిజం అనుకుని నిన్ను అనరాని మాట్లాడినాను. పర్వాలేదు రేవతి. సారీ రేవతి, ఒక అమ్మాయిని ఇలా టెస్ట్ చేయకూడదు, కానీ తప్పలేదు. నన్ను క్షమిస్తావని నమ్ముతున్నాను. అల్లుడు గారు, నా కూతురు పరిపూర్ణ మహిళ. చాలా సంతోషం అల్లుడు గారు. వాసు, అది నేను... పర్వాలేదు సార్, నాకు ఇదేం కొత్త కాదుగా. వస్తాను సార్. నాన్న, కాఫీ. హలో అమ్మా, నేను రామయ్యను మాట్లాడుతున్నా. బాగున్నారా మావయ్య? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నాన్నగారింట్లో ఉన్నారమ్మా? ఉన్నారు మావయ్య. ఓసారి వారికివ్వు. ఒక నిమిషం ఉండండి, పిలుస్తాను. నాన్న, పెద్ద మావయ్య గారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలట. అలాగేనమ్మా. బావగారు, బాగున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? అంతా బాగున్నామండి. మీ నుంచి ఏదైనా శుభవార్త వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాం. ఆలస్యమే కొంచెం బాధ కలిగిస్తుంది. ఇప్పుడు మంచి వార్త చెప్పడానికే ఫోన్ చేశా. ఏంటి బావగారు? సంతోషమైన విషయమే. మనం అనుకున్నట్లు భాగ్యం మీ ఇంటికొచ్చి
మీ ఆవిడతో మీ అమ్మాయిని పంపమని అడగడానికి ఒప్పుకుంది. మీరు చెప్పే విషయాన్ని నమ్మలేకపోతున్నానండి. అవును బావగారు, అన్నీ ఆశ్చర్యపడే విషయాలే జరుగుతున్నాయి. మరి కాసేపట్లో భాగ్యం నేను బయలుదేరొస్తాం. అలాగా, రండి బావగారు రండి. ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఏదైనా మంచి పనికి ఆలస్యం పనికిరాదు. నేనే బయలుదేరదాం అనుకున్నాను, ఈలోగా మీరే ఫోన్ చేశారు. చాలా సంతోషం అండి. ఇది అన్ని విధాలా మంచి టైం బావగారు. అచ్చన్ను రెడీ అయి ఉండమని చెప్పండి. మేమొచ్చి మాట్లాడడం పూర్తవడంతోనే అచ్చన్ను తీసుకుని బయలుదేరతాం. అలాగే చెప్తాను. సరే బావగారు, చాలా సంతోషం. మేం బయలుదేరొస్తాం. మరి ఉంటాను. అలాగేనండి. వరలక్ష్మి, వరలక్ష్మి, గుడ్ న్యూస్. మనం ఎదురు చూడని వార్త, మనకు సంతోషం కలిగించే విషయం. వియప్రాలే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి అచ్చని తీసుకువెళ్తారట. ఏంటి ఎగతాళి చేస్తున్నారా? నేను నమ్మను. అంత మూర్ఖపు మనిషి ఇలా తన ఆలోచన మార్చుకుని తగ్గి మన ఇంటికి రావడానికి ఒప్పుకుందా? ఏదైతేనే ఒప్పుకుంది. మనం సంతోషపడాల్సిన విషయం. ఇదిగో, వాళ్ళు వచ్చిన తర్వాత మర్యాదగా 4 మాటలు మాట్లాడి అర్చనని సంతోషంగా పంపించు. అంతేకాని అర్థం లేకుండా ఎడ్డమంటే తెడ్డమని మళ్ళీ గొడవ చేయకు. అర్థమైందా? నేనేం గొడవలు చేసేదానిలా కనిపిస్తున్నానా? వచ్చిన వాళ్ళు మర్యాదగా ఉంటే నేను మర్యాదగానే ఉంటాను. వాళ్ళు అసలు విషయం మానేసి పెడర్థం మాటలంటే నేను నోరు మూసు కూర్చోవాలా? అదేనే నీ దగ్గరుంది. అమ్మాయి కాపురం కన్నా నీకు నీ పట్టుదలే ముఖ్యం. మనం ఆడపిల్లవాళ్లమే, కాస్త ఒద్దిగ్గా ఉండాలి. సర్దుకుపోతే తప్పేమీ లేదు. దయచేసి ఒక్కసారికి నా మాట విను. అమ్మా అర్చన, నువ్వు అత్తగారింటికి వెళ్ళటానికి రెడీగా అమ్మా? అలాగే నాన్న. చూసావా చూసావా దాని ఆనందం. తన భర్త దగ్గరికి వెళ్ళబోతున్నానన్న సంతోషం. దానికోసం మనం దేన్నైనా వదిలేయాలి. కానీ నువ్వు నీ మొండితనాన్ని పట్టుదలని మాత్రం వదలవు. ఏమన్నా అంటే నాకు పుట్టుకతో వచ్చింది ఆత్మాభిమానం అంటావు. సరేగాని వెళ్ళి పని చూడు. నేను వినోద్కి ఫోన్ చేసి వాడిని రమ్మని చెబుతాను. వాడుంటే కాస్త గొడవలన్నా జరగకుండా చూస్తాడు. చెప్పండి. జయంతి, నేను అర్జెంట్ పని మీద ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? ఏమైంది? ఏమీ టెన్షన్ పడకు. నేను మంచి విషయం కోసం ఇంటికి బయలుదేరాను. మంచి విషయమా? ఏంటండి అది? ఏం లేదు, గోపి వాళ్ళమ్మ వాళ్ళ పెదనాన్న వాళ్ళు మన ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడి అర్చనను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. ఏంటండి మీరంటోంది? నిజమా? అవును, నాన్న ఇప్పుడే ఫోన్ చేశారు. అందుకే నేను లీవ్ పెట్టి వెంటనే బయలుదేరుతున్నాను. అయితే నేను వెంటనే బయలుదేరొస్తున్నానండి. నువ్వు ఆల్రెడీ లీవ్స్ ఎక్కువ పెట్టావు కదా, నువ్వు రావాల్సిన పని లేదు. అసలైతే నేను వెళ్లాల్సిన పని లేదు. మళ్ళీ అత్తయ్య అమ్మ మాట పెరిగి గొడవ పడతారేమోనని నాన్న భయపడుతున్నారు. నాన్న నన్ను వెంటనే బయలుదేరమని ఫోన్ చేశారు. నేను వెళ్తున్నాను. నువ్వు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే ఆటో తీసుకుని త్వరగా బయలుదేరి వచ్చేసాయి. సరే, ఉంటాను. సరేనండి. అసలేంటి భాగ్యం? నేను అంతగా నచ్చజెప్పినా మళ్ళీ వీళ్ళని కలవడానికి ఎలా ఒప్పుకుంది? అసలు ఈ ఫ్యామిలీ మొత్తానికి బ్రెయిన్ లేదనుకుంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? yes come in. సార్, నాకు హెల్త్ సరిగ్గా లేదు. ఒక హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఇప్పుడేగా వచ్చారు. ఇంతలోనే లీవ్ పెట్టాల్సినంత ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంటి దగ్గరే ఉంటే పోయేదిగా. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కాస్త హెల్త్ బాలేదు సార్. ఇక్కడికి రాగానే తగ్గిపోతుందనుకున్నాను, కానీ ఎక్కువైంది సార్. ఇట్స్ ఆల్ రైట్. మీ పని మాలతి గారికి అప్పచెప్పి మీరు వెళ్ళండి. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి భాగ్యం ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ ఇంటి ముందుకు వచ్చాం కదా, పోదాం పదా.
ఏంటి భాగ్యం అక్కడే నిలబడ్డావు? రా. నాన్న, పెదమావయ్య గారు అత్తయ్య గారు వచ్చారు. వరలక్ష్మి, 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 ఏంటండి? ఏం చేస్తున్నావు లోపల? వాళ్ళు వచ్చేసారా? ఏదో పెద్ద మహారాణి వచ్చేటి ఏమిటా హడావిడి? ఇదిగో ఆ మాటలు నిన్ను మాట్లాడొద్దనేది. నా మాట ఇంత అంతే, పదండి. ఏదో పెద్ద హడావిడి పడిపోతున్నారు మహారాణి గారు వచ్చినట్టు. రండి అత్తయ్య గారు, రండి మావయ్య గారు. రండమ్మా, రండి. రా భాగ్యం. రండత్తయ్య గారు. వరలక్ష్మి, రమ్మని పిలు. రండి. పదభాగ్యం. రండమ్మా, రండి. రండి బాబు గారు, రండి, కూర్చోండి. కూర్చోండి మావయ్య. కూర్చోండమ్మా. అరే అదేమిటమ్మా కింద కూర్చుంటారు? అర్చన, చాప తీసుకురాపా. సరేనన్నా. వేయమ్మా. కూర్చోమ్మా. కూర్చోండి అత్తయ్య. అర్చన, వెళ్ళి మామయ్య వాళ్ళకి మంచిలు తీసుకురామ్మా. అలాగే నాన్న. ఎందుకమ్మా నిలబడే ఉన్నావు? కూర్చోండి. మావయ్య, బాగున్నావా అర్చన? బాగున్నానత్తయ్య. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. ఆ రోజు రాణిని కాపాడి ఇంటి ముందు దింపేసి వెళ్ళావు. కనీసం ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగలేదు. నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఇక నుంచి మీ ఇంట్లోనే కదా ఉండబోయేది. మీరే చల్లగా చూడాలి, చక్కగా కలిసి ఉండాలి. అందుకేగా కోడల్ని దగ్గరుండి తీసుకెళ్దామని వచ్చింది. నేను మీ ఇంటికొచ్చి మీతో కలిసి వియ్యపురాలు గారింటికి వెళ్ళినప్పుడు వారేం మాట్లాడకపోతే నేను కాస్త భయంగానే ఉన్నాను. వారు వారి అభిప్రాయాన్ని మార్చుకోరనే అనుకున్నాను. కానీ ఇలా వారే తగ్గి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరే కాదు బావగారు, నేను ఆశ్చర్యపోయాను. మనం వెళ్ళి భాగ్యాన్ని కలిసి మాట్లాడిన తర్వాత భాగ్యం ఇలా మనసు మార్చుకుంటుందని నేను అనుకోలేదు. ఈరోజు పొద్దున భాగ్యం ఇంటికొచ్చింది. ఎవరు నీకలా చెప్పింది? ఎందుకలా ఊహించావు? ఊహించడం కాదు బావగారు, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. ఆమె అలా చేయదని నమ్మకం ఏంటి? మీరన్న ఒకే ఒక్క మాటకు నేనే దిగొచ్చి మాట్లాడుతున్నాను. గోపి అర్చన కలిసి సుఖంగా ఉండాలి. దానికోసం నేనే వాళ్ళింటికొచ్చి నన్ను క్షమించమని అడగడానికి నిర్ణయించుకున్నాను. కానీ వాళ్ళు అవమానించరని నమ్మకమేముంది? అదే మిమ్మల్ని అడగడానికి వచ్చాను. చూడు భాగ్యం, నువ్వు మనసు మార్చుకొని రావడం చాలా సంతోషం. కానీ ఇలా లేనిపోని అనుమానాలు పెట్టుకోబోకు. అది కాదు బావగారు, ఆమె గురించి మీకు తెలీదు, నాకు బాగా తెలుసు. ఆ రోజు ఏదో తెలియక జరిగిపోయిందని ఆవిడ మనసులో పెట్టుకుని కావాలని మళ్ళీ అవమానం చేయాలని చూస్తుంది. ఎంత తగ్గినా మరీ ఆవిడ చేత మొహం మీద ఉమ్మేయించుకోలేను కదా. ఆ రోజు నిజంగానే ఆమెను అవమానించడానికి చీపురు విసిరావా? లేదు బావగారు, సత్యప్రమాణంగా చెబుతున్నాను. నేను కుక్కను తరమాలనే చీపురు విసిరాను. కానీ సరిగ్గా ఆ సమయంలోనే వచ్చిన ఆవిడ ఆమెనే అవమానించానని అలిగి వెళ్ళిపోయింది. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు కావాలని చేయలేదు కదా, ఎందుకు దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటావు? ఆమె అలాంటివేం చెయ్యదు. అలా చేస్తే, చేస్తుందని భయపడితే నష్టం అర్చనా గోపీలకే కదా. నీకు వాళ్ళిద్దరూ కలవడం ముఖ్యమా, నీ భయం ముఖ్యమా? చెప్పు. ఊరికే భయమని కొట్టిపారేయకండి బావగారు. ఆమె గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా అలాగే చేస్తుంది. అలా ఏం జరగదని నీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను, సరేనా? మీరు మాటిస్తారు సరే, కానీ ఆవిడింటికి వెళ్ళగానే ఏదో ఒకటి మొహాన్ని విసిరేస్తే అప్పుడేంటి నా పరిస్థితి? మనమేం చేయగలం చెప్పండి, అది ఆలోచించండి. అక్కడ వియ్యంకుడున్నాడు కదా, అలాంటివేం జరగకుండా చూడ్డా? ఆయనకు మాత్రం బాధ్యత లేదా?
నేనేమన్నా నిన్ను ఒంటరిగా వెళ్ళమంటున్నానా? నీతో పాటు నేను వస్తున్నాను కదా. అప్పటికీ నీకేదైనా అవమానం జరిగితే వాళ్ల తరఫున నేను నిన్ను క్షమాపణ వేడుకుంటాను, సరేనా? అయ్యయ్యో, అవే మాటలు బావగారు. నా ఆలోచన ఏ గొడవలు జరగకూడదని, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలనే బావగారు. ఏ గొడవ జరగదనే నమ్మకం నాకుంది. ఆడవాళ్లు మీరు కాస్త నిదానంగా కామ్గా ఉన్నారంటే అన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. అసలు మొదట్నుంచి నువ్వు కాస్త ఓపిగ్గా ఉండుంటే ఎప్పుడో అర్చన మీ ఇంట్లో ఉండుండేది. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఏ అవమానం జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు కామ్గారా? సరే బావగారు. ఆ తర్వాత విషయాన్ని మీకు ఫోన్ చేసి చెప్పాను. మీరు బయలుదేరి రమ్మన్నారు, మేము వచ్చేశాం. చూసారా, ఇప్పుడు నేనేదో రాక్షసినని మంచిదాన్ని కాదని అనుకుంటున్నారు.